స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమె ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు జరుపుకున్నారా అని మరి ప్రార్థనలో కాసేపైనా మీరు గడిపారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మరి అలాగే మరి నిన్నటి దినము మరి ఫస్ట్ అంటే హ్యాపీ న్యూ ఇయర్ మరి మీరు ఏ విధంగా జరిపించుకున్నారు? క్షేమకరంగా ఉన్నారు కదా? మరి అల్లర్లకు ఆటపాటలకు మరి వెళ్ళలేదని మీరు మరి దేవుని చిత్తానుసారంగా మొదటి తారీఖుని మీరు మరి ఆనందంగా జరుపుకున్నారని నేను నమ్ముతున్నాను. అలాగే మరి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. వెళ్ళే ముందు మరి నేను చదువుతున్నాను హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడు మనకిస్తున్న వాగ్దానం: కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ పండ్లైనను ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? నీ పంటలు చెట్లు నీ ఏమంటాడంటే, కొట్లలో ఒకవేళ ధాన్యం లేకపోయినా ఇంకేమంటాడంటే, ద్రాక్ష చెట్లు అయినను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లను ఫలించకపోయినా పర్వాలేదు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని సమయంలో వాగ్దానం చేస్తున్నాను. ఈ పాత సంవత్సరంలో మరి దేవుని కృపను బట్టి ఈ దినం చూడగలుగుతున్నాం. ఒకవేళ పాత సంవత్సరంలో నీ పాడి పంటలు దుక్కుటెద్దులు అన్నీ ఒకవేళ ఫలించలేదేమో, నీ వ్యాపారం ఫలించలేదేమో, నీ ఉద్యోగం ఫలించలేదేమో, అలాగే నీకు కలిగిన ఏదీ ఫలించలేదేమో, నీ కొట్లలో ఒకవేళ నీకు ఏమీ లేదేమో, అయితే ఇది మొదలుకొని ఈ నూతన సంవత్సరంలో ఈ 2వ తారీఖున నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను అని మరి వాగ్దానం చేస్తాడు కనుక, మరియు ఈ నెల 24వ దినం వరకు యెహోవాకు హగ్గయికి మరలా ప్రత్యక్షమే సెలవిచ్చిందట. దేవునికి స్తోత్రం. నీకు మరలా ప్రతి దినము ఏదో నూతనమైన వాగ్దానంతో దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీకు ఏమీ లేకపోయినా పర్లేదు, ఆయన నీకు తోడుగా ఉన్నాడని ఈ నూతన సంవత్సరాల్లో వాగ్దానం చేస్తాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి. ఈ వ్యాధిని బట్టి, శోధనను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, మీకు కలుగుతున్న వ్యతిరేకతలను బట్టి మీరు భయపడొద్దు, కృంగిపోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. విశ్వాసం కలిగి జీవించండి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ పోయిన సంవత్సరంలో ఒకవేళ నీకు వివాహం కాకపోతే ఈ నూతన సంవత్సరం వివాహం జరుగుతుంది. నీకు పోయిన సంవత్సరం ఉద్యోగం లేకపోతే ఈ నూతన సంవత్సరం ఉద్యోగం పోతున్నాడు. అలాగే అలాగే పాత సంవత్సరంలో నీకు ఒకవేళ పిల్లలు లేకపోతే దేవుడి నూతన సంవత్సరంలో గర్భఫలం నీకు తెరవబోతున్నాడు. అలాగే ఏ ఆశీర్వాదాలు ఒకవేళ ఆశీర్వాదం లేదేమో పాత సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ధైర్యం తెచ్చుకుని విశ్వాసంలో ఉండి ముందుకి కొనసాగాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, కొట్లలో ధాన్యం లేకపోయినా ద్రాక్ష చెట్లైనను ఒలివ చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఫలించకపోయాను కదా, అయినను ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తాను. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్ మార్గం వెళ్తూ చదువుతున్నారు, అందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అలాగే రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలాలు దయచేయమని ఈ నూతన సంవత్సరం ప్రతి బిడ్డని మీరు దీవించమని ఆశీర్వదించమని మేము పొందమని, సంఘాలు సేవకులు అందరినీ బలపరచమని, ఉద్యోగాలు అనుగ్రహించమని, సమస్తము కోల్పోయిన వారిని రెట్టింపు ఆశీర్వాదంతో ఈ నూతన సంవత్సరంలో మీరు నడిపించమని, ఇద్దరం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకుని ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దయకిరీటం నుంచి మేము పొందమని యేసు నా పెట్టాడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డరా.
ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను. కనుక మరి ఈ వీడియోలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.